హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను శ్రీకన్య. ఈరోజు పల్లీ చట్నీ నా స్టైల్‌లో ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అది కొంచెం లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు. ఇలా వేగాక వీటిని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి. అది వేగుతుండగానే ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క వేసి వేయించుకుంటే చాలా బావుంటుంది. చట్నీకి అల్లం ఫ్లేవర్ ఒక డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది. ఇవి వేగుతుండగానే వేపిన శనగపప్పు కూడా వేసి ఒక 2 మినిట్స్ ఇలా వేయించుకొని, ఇవి వేగుతుండగానే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి. ఇందులో ఒక రెబ్బ కరివేపాకు వేసి వేయించుకుంటే చాలా బావుంటుందండి చట్నీకి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇది మొత్తం చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. మీకు కావాలంటే చిన్న చింతపండు కూడా వేసుకుంటే ఇంకా బావుంటుంది చట్నీకి. ఇలా ఫైన్ గ్రైండ్ చేసుకున్నాక దీన్నిప్పుడు పోపు చేసుకుందాం. కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసినాక ఎండుమిర్చి ఒక 2, 3 వేసుకొని కరివేపాకు కూడా వేసి వేయించుకొని చట్నీలో వేస్తే చాలా బావుంటుంది. ఇది ఇడ్లీలోనికైనా, దోసలోనికైనా చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ రోజు నేను అప్పటికే ఇడ్లీ పెట్టాను. అందుకే మీకు ఇడ్లీలో పెట్టి చూపిస్తున్నాను ఎలా ఉంటుంది అని.